నూకాలమ్మ సాక్షిగా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ని రక్షించుకునే బాధ్యత నేను ముందుండి నడిపిస్తాం. మా కూటమి ముందుండి నడిపిస్తుంది. మేము ఇంతమంది యువతకి నేను ఎక్కువ మాట్లాడటం కంటే కూడా మీకు ఉపాధి అవకాశాలు వచ్చే వరకు నేను పోరాడతాను. ఒక్కసారి ఈ రోజున జనసేన 50-45 స్థానాలు తీసుకోవాలని సత్తా ఉండి కూడా 21 స్థానాలకి పరిమితం చేసుకున్నాం. కానీ 21 మంది కూడా చూస్తే చాలా బలమైన నాయకులు, అసెంబ్లీని గడగడగలాడించే నాయకులు, అసెంబ్లీని స్తంభింపజేసే నాయకులు. అలాంటి నాయకుడు ఒకడు ఇక్కడ మన వేదిక పైన అనకాపల్లి మనకి సభ సాక్షిగా ఉన్నారు కొనతాల్ గారు. అలాగే రేపొద్దున ఢిల్లీలో మనకి ఉత్తరాంధ్ర గళం వినిపించాలి, ఆంధ్ర గళం వినిపించాలి అంటే మనకి సీఎం రమేష్ గారు గెలవాలి మనస్ఫూర్తిగా. ఇక్కడ నన్ను మీరు ఎప్పుడో గెలిపించేశారు. పార్టీ 2014లో పెడితే మీ గుండెల్లో పెట్టుకుని నన్ను గెలిపించారు. ఎప్పుడు నేను ఓటమి చూడలేదు. గాజువాకలో ఓడిపోయినా, భీమవరంలో ఓడిపోయినా నాకు ఓటమి తెలియలేదు. మీరిచ్చే ప్రేమ ముందు నాకు అసలు ఓటమి తెలియదు. నాకు ఓటమి తెలియని వాడిని. ప్రజల గుండెల్లో స్థానం ఉంటే నాకు అది చాలు. కానీ ఈసారి నేను కోరుకుంటుంది, నేను పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే వచ్చి ప్రమాణ స్వీకారానికి ముందు మన నూకాలమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనాలు తీసుకుని వెళ్తాం. పాపం కొనతాల్ గారు అడిగారు అనకాపల్లి నుంచి పోటీ చేయమని. కానీ నేను చెప్పా, మీరు ఉత్తరాంధ్రకు సంబంధించి మీ అనుభవం చాలా అవసరం రాష్ట్రానికి. నేను ఒక్కనే సరిపోను, మీరు కూడా రావాలి ఇక్కడికి, మీరు కూడా అసెంబ్లీలో ఉండాలని కోరుకొని ఆయన మనస్ఫూర్తిగా నిలబెట్టాను. ఆయన అభ్యర్థిత్వానికి బలమైన నాయకులైండి కూడా ప్రతి ఓటర్ దగ్గర సొంత మనుషులాగా ఉండి కలిసిపోయే పీలా గోవింద్ గారు మనస్ఫూర్తిగా మద్దతు తెలపడం నాకు నిజంగా ఆనందం కలిగించింది. అలాగే నాకు పాలిటిక్స్లోకి రాకముందు నుంచి కూడా, సినిమాలోకి రాకముందు నుంచి కూడా నాకు దాడి వీరభద్రరావు గారి పరిచయం ఉంది. దాడి వీరభద్రరావు గారు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా మా కూటమి నిలబడుతుంది. మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ తిరిగి విజయనాథంతో అనకాపల్లిలో అడుగు పెడతాం మళ్ళీ భవిష్యత్తులో. మా పంచగల రమేష్ గారికి మా పెందుర్తి వాళ్ళు కూడా ఉన్నారు, చెప్పేయమంటున్నారు. నేను పెందుర్తి సభకు వస్తాను సార్, నేను వదిలేను మిమ్మల్ని, గాల్లో వదిలేని చెప్తున్నాను. కానీ అనుభవజ్ఞుడు, నిలబడేవాడు. ఆయన కూడా పెందుర్తి, ఇక్కడ అనకాపల్లికి సంబంధం లేకపోయినా పెందుర్తి నియోజకవర్గం నుంచి ప్రజలందరికీ కూడా ఆయన సంపూర్ణ మీ మద్దతు ఇవ్వని కోరుకుంటా ఉన్నాం. ఒకటే, మేము ఎవ్వరు పని చేయకపోయినా పవన్ కళ్యాణ్తో సహా ఇలాగే రోడ్ల మీదకి వచ్చి నిలదీసే హక్కు మీకుందని ప్రజాస్వామ్యబద్ధంగా నేను 2014 చెప్పా, నేను ఓటు అడుగుతున్నా, పని చేయకపోతే నన్ను నిలదీయండి అని అడిగి మీరు నిలదీశారు, బయటకు వచ్చి. ఈ రోజు కూడా అదే చెప్తున్నా, నేను బాధ్యత నుంచి తప్పించుకోం కదమ్మా. ఆయన సీఎం రమేష్ గారి చూస్తా ఉన్నా, ఇప్పుడు నువ్వేం పెడతాను చర్చ అట్లాగేం లేదు. అంటే నిజంగా పొలిటికల్ అకౌంటబిలిటీ తీసుకురావాలి, రాజకీయ జవాబుదారీతనం తీసుకురావాలి, తీసుకొస్తాం. ఎందుకంటే ఈ రోజున నేను కూర్చోబెట్టి అందరికీ ఓట్లు వేయమంటున్నాను అంటే భవిష్యత్తులో ఆ జవాబుదారీతనం నేను తీసుకుంటాను. నిన్ను నమ్మండి. రమేష్ గారిని కూడా గొడవలు పెట్టుకోం, కానీ రిక్వెస్ట్ చేస్తాం. ప్రధానమంత్రి గారితో, అందరు హోంమంత్రికి అందరితో రిక్వెస్ట్ చేస్తాం. నేను ఒక పని చేయలేకపోతే ఎందుకు చేయలేకపోయాం, ఎందుకు చేస్తాం, ఇంత సమయంలో చేస్తామని మీకు వివరణిచ్చి పొలిటికల్ అకౌంటబిలిటీ తీసుకొచ్చే బాధ్యత మా కూటమి తీసుకుంటుంది. ప్రతి రాజకీయ నాయకుడికి, ఈ యువతరానికి, మహిళలకి, ఆడపడుచులకి
పుట్టబోయే ప్రతి బిడ్డలకి 2047లో నిలబడే ప్రతి ఒక్కరికి మేము బాధ్యత ఉన్నాం, నిలబడతామని తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీకి జయము జయము, తెలుగుదేశం పార్టీకి జయము జయము, జనసేనకి జయము జయము, ప్రజలకి దిగ్విజయము కలుగుగాక. జై జనసేన, జై హింద్. మీ మనసు అనకాపల్లి బెల్లం లాంటి తీపి, అంత తీయనింది మీ మనసు. గుర్తుపెట్టుకుంటాం, మనసులో పెట్టుకుంటాం. ఎవరు ఆపుతారో నేను చూస్తాను. నేను మనస్ఫూర్తిగా నేను గెలిపించే బాధ్యత మీరు మనస్ఫూర్తిగా మీకు చెప్తాను. సీఎం రమేష్ గారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా నేను చూస్తాను.